వాళ్ళు వచ్చినట్టు మీకు అవకాశం ఉంది సార్. వాళ్ళు వచ్చాక మేడం మీరు కొంచెం వెనక్కి జరగాలి, వెనక్కి పెట్టి June 5th today, world is celebrating Environmental World Day. We know that we have to protect our land, water and soil. It is our mother earth. We must protect. If you protect, the earth will protect us. We should all understand that we must protect everybody, water, soil and air pollution. Therefore, we must understand and promise that we should protect and plant, every house, everywhere, so that we can protect our own life. Thank you very much for giving me opportunity. So we have to take care of the plants and new plants, and we have to plant it. At the same time, we have to take care of after the plantations. Then అంటే ఒకటండి మనం చెట్లు పెడతా ఉన్నాం, ఒళ్ళు పెడతా ఉన్నాం, బట్ దాని తర్వాత పెట్టిన తర్వాత we have to take care of that plants, and we need all the cooperation of the stakeholder of this court for to developing the environment around the court premises. Thank you. సో పర్యావరణం ఎలా కాలుష్యితం అవుతుందో, నీళ్లు కానీ మన ఎయిర్ కానీ ఇవన్నీ బాగా పొల్యూట్ అవుతున్నాయి. సో యాజ్ ఎ సిటిజన్ మనందరికీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఇవన్నీ కలుషితం కాకుండా. సో ఈ ఒక్కరోజే కాదు, మనం ప్రతిరోజు కూడా మన పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మన ఫ్యూచర్ జనరేషన్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ముందుగా ధాత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం వృక్షో రక్షితి రక్షిత అన్నారు. ఏదైతే ధర్మం రక్షితి రక్షిత అన్నట్టే, ధర్మం రక్షిస్తే ఎట్లయితే ధర్మం మన రక్షిస్తుందో, వృక్షాన్ని రక్షిస్తే మన వృక్షం కూడా మన రక్షిస్తుంది అనే దానికి మనం కట్టుబడి ఈ ఈ ఈ భావితరాల కోసం మనం ఈ మొక్కల్ని ఇవన్నీ నాటి చేయాలి. ముందుగా లీగల్ సర్వీస్ అథారిటీ ఖమ్మం జిల్లా సంస్థకి ధన్యవాదాలు బార్ కౌన్సిల్ నుంచి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మాట్లాడిన ఇన్న వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర కానీ వాళ్ళకున్న అవకాశాల మేరకు ఎక్కడో ఒకసారి ఒక మొక్కను నాటి దాన్ని పెద్ద అయ్యేదాకా రక్షిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈరోజు June 5th ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డిఎల్ఎస్ వారు ఏర్పరిచిన ప్రోగ్రాంకి అందరికీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ తెలుసు, డెవలప్మెంట్ భాగంగా అన్ని చెట్లు కొట్టేస్తున్నారు కాబట్టి పర్యావరణ మన కాలుష్యం పెరిగిపోయి బాగా వేడి 50 వచ్చింది. మన వనజీ రామయ్య గారు దాదాపు 30-40 సంవత్సరాల క్రితమే ఆయన గుర్తించి చెట్లు నాటారు, అవన్నీ కొట్టేశారు. కాబట్టి ప్రతి ఒక్క చెట్టు ఒకటి కాదు 2 నాటి రోజు నీళ్లు పోసి దాన్ని పెంచాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.